ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, అమావాస్య రోజు గనక ఈ విధంగా ఆచరించారు అనంటే లక్ష్మీ అమ్మవారు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. దానికల్లా మీరు చేయాల్సింది మొట్టమొదలు పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసము, అలాగే నెగటివ్ పోవటం కోసము ఇవన్నీ కూడా తెలియచేస్తాను నాన్న. ఫస్ట్ నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే మామూలుగా టెంపుల్స్లో ఏ గుళ్ళల్లో అయినా నవగ్రహాల అనేది కూడా నవగ్రహాల గుడి కూడా ఉంటుంది. ఆ నవగ్రహాల దగ్గర మీరు చక్కగా దీపారాధన అనేది చేయండి. చక్కగా ఒక 9 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. నువ్వుల నూనె వేసి అందులో కొంచెం నువ్వులు అనేవి కూడా ఆ ప్రమిదలోనే నువ్వులు కూడా కొంచెం వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. 9 ఒత్తులు వేసి నవగ్రహాల దగ్గర ఆ విధంగా చేయటం ఒకటి. దీనివల్ల నెగిటివ్ పోతుంది. సేమ్ డే అదే రోజు అమావాస్య రోజు సాయంత్రం పూట మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చక్కగా మీరు ఆచరించవలసినది అనంటే రావి చెట్టు కింద కూడా తప్పనిసరిగా దీపారాధన అనేది నువ్వుల నూనెనే వేసి దీపారాధన అనేది రావి చెట్టు కింద చేయండి. ఆ విధంగా చేశారు అనంటే తప్పనిసరిగా నెగటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే డెఫినెట్గా నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, లక్ష్మీ అమ్మవారు ఇంట్లో కొలువై ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే గృహం తీసుకోగలుగుతుంది. మళ్ళీ అదే రోజు చక్కగా అమావాస్య రోజు ఉదయం పూట మన ఇంట్లోనే దీపారాధన అనేది చేస్తాం. చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఒక 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. 5 ఒత్తులు కూడా పంచ ఒత్తులు అని 5 సైడ్స్ 5 వైపులా పెట్టండి. పెట్టి చక్కగా దీపారాధన అనేది చేయండి. ఆవు నెయ్యి వేసి ఆ ఆవు నెయ్యి వేసి ఆ ప్రమిదలోనే 1-2 చిన్నగా రేకులు అని ఉంటాయి, ఏది కుంకుమ పువ్వు రేకులు చక్కగా 1-2 ఆ దీపారాధన అందులో వేయండి. అష్టైశ్వర్యవంతులవుతారు నాన్న. నెగటివ్ అనేదే ఉండదు, టోటల్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి గృహం వెతుక్కుంటూ వస్తుంది. చక్కగా అలా కుంకుమ పువ్వు అనేది వేసి ఆ దీపారాధన అనేది వెలుగుతున్నప్పుడు వెలిగించగానే చక్కగా కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు, తప్పనిసరిగా ఒక పువ్వు పెట్టాలి నాన్న. దీపారాధన మనం వెలిగించామనంటే అదే లక్ష్మీప్రదం. ఫస్ట్ దీపారాధనకి నమస్కారం చేసుకుని దండం పెట్టి తర్వాతనే మనం పూజా ప్రాసెస్ అనేటువంటిది కూడా అంతా చేస్తాము. ఆ రోజున తప్పనిసరిగా పరమాన్నము క్షీరాన్నము అనేది చేసి నైవేద్యం పెట్టడం విశేషం. ఇంకా ఓపిక ఉంది, పర్వాలేదమ్మా మేము చేయగలుగుతాము అనుకుంటే పులిహోర కూడా చేసి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా చాలా మంచిది నాన్న. ఆ రోజు అమావాస్య రోజు మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి. ఉదయం పూట చక్కగా పొద్దున్నే అన్నమాట దీపారాధన అనేది చేయటము చేసి చక్కగా లలితా సహస్రనామావళి చదవండి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవండి. ఇల్లు మొత్తం కూడా ధూపం వేయండి. సాంబ్రాణి ధూపము అనేది వేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు. దానివల్ల ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా ఇల్లు మొత్తం కూడా చక్కగా ధూపము అనేది వేయండి. చాలు, ఇలా ఈ సింపుల్ ఇవి చేయండి చాలు నాన్న. నెగిటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.